కొత్త రుణాలు కావాలా, పాత అప్పు కట్టండి. రైతులకు తేల్చి చెప్తున్న బ్యాంకులు. మౌఖిక ఒత్తిళ్లు, లీగల్ నోటీసులు సైతం కూడా జారీ చేస్తున్నాయి. రుణమాఫీ జరగక, అప్పు తిరిగి చెల్లించకపోవడంతో పేరుకుపోయిన బకాయిలు. ముందుకు కదలని రైతు రుణమాఫీ ప్రక్రియ. కనీసం మార్గదర్శకాలు కూడా ఖరారు కాని వైనం. ఎన్నికల కోడ్ ఆటంకంతో ఎప్పట్లో సాధ్యమయ్యే అవకాశం లేదని వ్యవసాయ శాఖ అయితే చెప్తూ ఉంది. 2 లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీకి 30,000 కోట్లు అవసరమని సర్కార్ అయితే అంచనా వేస్తుంది. ఏప్రిల్లోనే బ్యాంకుల పంట రుణాల ప్రక్రియ అయితే షురూ చేయాలన్నమాట. ఈ కారణంగానే అప్పులు తిరిగి చెల్లించాలని, రెన్యువల్ చేసుకోవాలని కోరుతున్నాయి బ్యాంకులు. బ్యాంకులు చెప్పిన విధంగా చెల్లించాలంటున్న వ్యవసాయ శాఖ. రైతు బంధు మొత్తాన్ని తమ జమ చేసుకుని కొన్ని బ్యాంకులు ఇక్కడ దిక్కుతోచని స్థితిలో అయితే రైతాంగం అయితే ఉన్నారనమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో రైతు రుణమాఫీ అవ్వకపోవడంతో రైతులకు ఎవరికి కూడా పంట రుణాలు అయితే ఇవ్వట్లేదు అనమాట. పంట రుణాలు కావాలంటే పాతవి కడితేనే కొత్తవి అయితే ఇస్తామని చెప్తున్నారు. సో ఇంత దారుణ పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికన్నా సరే ప్రభుత్వం అయితే కనికరించాలని కోరుతూ ఉన్నారన్నమాట. సో ఒక లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్ తగిన వీడియో రూపంలో అందిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్